ఆర్టీసీకి ఈవీ ఆటోలను అందించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 24 నుండి ఆటో యూనియన్ల జేఏసీ నిరవధిక సమ్మె పిలుపుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలను అందించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలను ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆటోలను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆటో యూనియన్ల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు తమ ఆందోళనకు రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలను అందించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు మాజీ ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు వివరించి ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు ఎన్నో ఏళ్లుగా ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. ఆటో రవాణా రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీకి పెద్ద సంఖ్యలో ఈవీ ఆటోలను అందించడం వల్ల తమ ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే తమ జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదన్నదే తమ ప్రధాన డిమాండ్ అని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆటో రంగంలో ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, బీమా, ఇతర వ్యయాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీకి ఈవీ ఆటోలను అందిస్తే తమపై మరింత ఆర్థిక భారం పడటంతో పాటు ప్రయాణికుల కోసం ఆటో సేవలను అందిస్తున్న డ్రైవర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని నాయకులు తెలిపారు. ఇందులో భాగంగానే కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించినట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈవీ ఆటోల అంశంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ఆటో డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చినపాక లక్ష్మీనారాయణ, ఔట రవీందర్, అద్దంకి నరసింహ, జేఏసీ నాయకులు బొమ్మిడి నగేష్, కత్తుల చంద్రశేఖర్, కలకోని యాదయ్య, ఆవుల వీరేశం, దాసరి నరసింహ, పి యాదయ్య, డి వెంకటేష్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులు, డ్రైవర్స్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రో న్యాచురల్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు, మరి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ ఒకసారి పునరావృతం చేసుకోవాల్సిన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉన్నవి లేనివి మరి వాళ్ళని మొత్తం ఆకాశాన్ని కూర్చోబెట్టి ఇప్పుడు కనీసం వాళ్ళ కష్టాన్ని వాళ్లకు చెందకుండా వాళ్ళని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఆటోలే నడవకుండా, ఆటో అంటేనే ఎవరు ఎక్కకుండా మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాలు ఇవాళ వాళ్ళు కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత భారం అయిపోయింది. వాళ్ళు లాస్ట్ కొన్ని ఆటోలు గుంజుకపోయినారు. ఎవరు చెప్పుకోవాలనో తెలియదు, ఎవరు సహాయం చేస్తారో తెలియదు, ఎవరు వాళ్ళకు అండగా నిలబడతారో తెలియదు. ఆనాడు కనపడ్డ కాడాల్లో వస్తేవి నేను నీ ఏమంటుంటా, నీకు ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్తివి ఆటోలకు. ఇలా ₹1 ఇవ్వకపోతే వాళ్ళ కడుపు కొడుతుంటివి. ఇక్కడ ఉండడు ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచి మంత్రి రాత్రి పొద్దునంటే 6 గంటలకే స్టార్ట్ చేస్తాడు. ఎవరిని పట్టించుకునేది లేదు. రోడ్ ఏమంటే వస్తే ఏమైనా పట్టుకొని నిలదీస్తారని ఆకాశంలో వస్తాడు, ఆకాశంలో తిరుగుతాడు, ఆకాశంలో పోతాడు. నీ వల్ల ఏం లాభం అవుతుంది నల్గొండ జిల్లాకు, ఈ నల్గొండ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి? నీ వల్ల రాష్ట్రానికి భారమే తప్పి, ఖర్చే తప్పి నీతోటి ఏమవుతలేదు. ఇక నువ్వు వచ్చిన ఫ్లైట్ ఖర్చులే ఈ ప్రభుత్వానికి ఖర్చులు అవుతున్నాయి. వచ్చి ఆటోల డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడు. రేపు రా, నీకు దమ్ముంటే రేపు 23వ తారీఖు నాడు వాళ్ళు రాళ్ళు తీసుకుడుగా. నువ్వు పెద్ద గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా. రేపొచ్చి ఈ యొక్క ఆటో కార్మికులు ఏదైతే ధర్నాలు
ఇవి చేస్తున్నారు వాళ్ళకు మద్దతు పలుకు వచ్చి నేను పలుకుతా నువ్వు పలుకుతాం వాళ్ళ సమస్యలు ఏదో మాట్లాడు ముఖ్యమంత్రితోటి రాష్ట్ర వ్యాప్తంగా నువ్వే మాట్లాడు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చెయ్యి కనీసం రా నీకు దమ్ముంటే రా వచ్చి మద్దతు పలుకు నేను పలుకుతా 23వ తారీఖు నాడు నువ్వురా సవాల్ విసురుతున్న వెంకరెడ్డి కోమారెడ్డి వెంకరెడ్డి. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 23న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ సహకరించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మెమోరండాలు ఇస్తా ఉన్నాం. అందులో భాగంగానే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారికి తమ మద్దతును కోరుతూ ఈరోజు వినతి పత్రాన్ని అందజేశాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి జీవన భృతి 12,000 రూపాయలు ఇవ్వాలని, ఓలా ఊబర్ ఏవైతే యాప్ల ద్వారా ఆటో కార్మికుల ఉపాధి కొల్లగొడుతున్నారో వాటిని ఆపాలని, ప్రభుత్వమే యాప్ తీసుకొచ్చి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని, సంక్షేమ బోర్డు ఇవ్వాలని డిమాండ్లతోటి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి అండగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. 23 అర్ధరాత్రి నుంచి జరిగేటువంటి ఈ బంద్లో మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాం. ఈరోజు నల్గొండ పట్టణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి నల్గొండ జిల్లాలో కూడా నల్గొండ పట్టణంలో కూడా జేఏసీగా నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము జేఏసీగా మన టీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. రానున్న 23వ తారీఖు నాడు మేము అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు చేస్తున్న అన్యాయానికి దృష్టిలో పెట్టుకొని రేపు 23వ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వచ్చి మన మాజీ శాసనసభ్యులకు వినతి పత్రం ఇచ్చి అందరూ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి సార్కు వినతి పత్రం ఇచ్చి మనవి చేసుకొని రేపు బంద్ను మాకు సహకరించాలని చెప్పని కోరడం జరిగింది. 23వ తారీఖు నుండి బంద్ పిలుపు కోరకం జేఏసీ తరఫున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ టౌన్ కమిటీలో జేఏసీగా ఏర్పడి కంచర్ల భూపాల్ మాజీ ఎమ్మెల్యే గారు అయిన కంచర్ల భూపాల్ రెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మాకు మద్దతుగా ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రతినిధులను కలవడం జరుగుతుంది. ప్రతి ఒక్క అడ్డా చెప్తున్నాము. ప్రతి ఒక్క ఆటో కార్మికులు దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.